మోస్ట్ పీపుల్ థింక్ దట్ ఫార్మడీ అంటే ఓన్లీ హాస్పిటల్ సెక్టర్స్లోనే మనకి జాబ్స్ ఉంటాయి, ఇంకా ఏ సెక్టర్లోనూ మనకి జాబ్ ఉండదు. బట్ ద ట్రూత్ ఈజ్ మనకి హై పేయింగ్ జాబ్స్ ఇంకా నాన్ హాస్పిటల్ సెక్టర్లోనే ఇంకా చాలా ఉంటాయి. ఎవరైతే క్లినికల్ సెక్టర్ వెళ్ళాలనుకుంటున్నారా, లేదంటే నాన్ క్లినికల్ సెక్టర్ వెళ్ళాలనుకుంటున్నారా, కన్ఫ్యూజ్ అయ్యి ఉంటే దిస్ వీడియో ఫర్ యూ, డోంట్ స్కిప్. ఓకే, రీసెర్చ్ చేసి ఈ పాస్ట్ 6 months నుంచి నేను రీసెర్చ్ చేసింది నేను మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాను. సోయా ఎవరైనా లైక్ హాస్పిటల్ డ్యూటీని ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, లేదంటే హాస్పిటల్ కెరియర్కి వెళ్ళాలా లేదంటే ఐటీకి వెళ్ళాలా అనుకునే వాళ్ళు చాలామంది కన్ఫ్యూజ్డ్గా ఉంటారు. నేను అలాగే ఉన్నాను మోస్ట్ ప్రాబబ్లీ, ఎందుకంటే నేను ఫ్యామిలీ గ్రాడ్యుయేట్ని కాబట్టి. సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ డైరీ. సో ఐఎమ్ ఏ ఫ్యామిలీ గ్రాడ్యుయేట్. ఈరోజు నేను మీకు ఫ్యామిలీ కెరియర్ ఆపర్చునిటీస్ అదర్ దాన్ ఏ క్లినికల్ రోల్ అండ్ క్లినికల్ ఫార్మసిస్ట్ గురించి నేను చెప్పబోతున్నాను. సో దిస్ వీడియో ఈజ్ ఎస్పెషలీ ఫర్ ఫ్రెషర్స్ ఇన్ ఇండియా. సో ద ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫార్మకో విజిలెన్స్. ఇట్ ఈజ్ మెయిన్లీ అబౌట్ డ్రగ్ సేఫ్టీ అన్నమాట. మనం ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు అంటే 5th yearలో, లేదు అంటే 2nd year నుంచే మనకి హాస్పిటల్ రౌండ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. కానీ కేస్ షీట్స్ చూడడం మన అడుగుతూ ఉంటారు, ఏదైనా ఏడిఆర్ కనిపించిందా, లేదంటే మీరు రిపోర్టింగ్ ఏదైనా చేశారా లేదా అని. అదే ఈ జాబ్ ఏంటి అంటే మెయిన్లీగా ఏడిఆర్ రిపోర్టింగ్ కోసం డ్రగ్ సేఫ్టీ చెక్ చేస్తారనమాట ఒక పేషెంట్కి వెళ్ళినప్పుడు. దానికోసం పర్ మంత్ ఈ శాలరీ వచ్చి 25K to 40K పర్ మంత్. దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే కెరీర్ గ్రోత్ చాలా బాగుంటుంది. సో సెకండ్ ఆప్షన్ వచ్చేసి క్లినికల్ రీసెర్చ్. క్లినికల్ రీసెర్చ్లో ఏంటంటే సిఆర్సి అండ్ సిఆర్ఏ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి సిఆర్సి అంటే క్లినికల్ రీసెర్చ్ కోఆర్డినేటర్. ఇది క్లినికల్ ట్రయల్స్ అండ్ డాక్యుమెంటేషన్ చేయాలి. ఎలా అంటే హాస్పిటల్ ప్లస్ కార్పొరేట్ వర్క్ ఉంటుంది అనమాట. దాని శాలరీ వచ్చేసి 25K to 40K పర్ మంత్. యాజ్ ఏ ఫ్రెషర్గానే చెప్తున్నాను 25K to 40K పర్ మంత్. అది మీరు చూస్ చేసుకునే హాస్పిటల్ బట్టి కూడా ఉంటుంది. ఇది దీంట్లో కార్పొరేట్ హాస్పిటల్ తీసుకుంటే కొంచెం పే బాగానే ఉంటుంది, లేదు అంటే కొన్ని చిన్న హాస్పిటల్స్ కూడా ఉంటాయి, దాంట్లో కొంచెం పే తక్కువ ఉంటుంది అనమాట. దెన్ ఆఫ్టర్ ఎవరైతే సిఆర్సి అంటే క్లినికల్ రీసెర్చ్ కోఆర్డినేటర్ చేసి ఎక్స్పీరియన్స్డ్ అయితే ఎవరైతే ఉన్నారో, దెన్ దే విల్ పోస్ట్ టు సిఆర్ఏ అంటే సెకండ్ స్టెప్. సిఆర్ఏకి ప్రమోట్ అవుతారు అంటే క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్. దీనికి ఇంకా హై పేయింగ్ ఉంటుంది. థర్డ్ ఆప్షన్ వచ్చేసి మెడికల్ రైటింగ్. ఇఫ్ యూ లైక్ రైటింగ్ అండ్ వెల్ నో అబౌట్ ఇన్ ఇంగ్లీష్, యూ కెన్ చూస్ దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. మెడికల్ రైటింగ్ అనేది దీంట్లో ఏం చేస్తామంటే ప్రోటోకాల్స్ అండ్ సేఫ్టీ నెరేటివ్స్ అబౌట్ డ్రగ్స్ అండ్ రెగ్యులేటరీ అండ్ క్లినికల్ డాక్యుమెంట్స్ గురించి మనం చేస్తాం. శాలరీ వచ్చేసి 30K to 50K పర్ మంత్. సో అనదర్ ఆప్షన్ వచ్చేసి రెగ్యులేటరీ అఫైర్స్. ఏంటంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ కింద. దీంట్లో మనం ఏం చేస్తామంటే డ్రగ్ అప్రూవల్ డాక్యుమెంట్స్ అండ్ ఇంకా డోజియర్స్ అండ్ నథింగ్ బట్ సైంటిఫిక్ అండ్ క్లినికల్ ప్రిపరేషన్స్ మనం చూస్తాం. దీని శాలరీ వచ్చేసి 25K to 40K పర్ మంత్ యాజ్ ఏ ఫ్రెషర్గా. దీంట్లో మనం లేబులింగ్ అండ్ కాంప్లైంట్స్ కూడా చూస్తాం. ఇది ఏంటంటే కొంచెం కెరీర్ గ్రోత్ చాలా బాగుంటుంది దీంట్లో. ద అనదర్ ఆప్షన్ ఈజ్ మెడికల్ కోడింగ్ అండ్ మెడికల్ రివ్యూవర్. ఇఫ్ యూ వాంట్ నాన్ కోర్ ఫార్మా జాబ్స్ బట్ స్టేబుల్ జాబ్, యూ కెన్ చూస్ మెడికల్ కోడింగ్. ఇట్ ఈస్ ICD 10 and insurance and hospital data collecting of that. Like ICD means international classification of diseases, like ante. దీని శాలరీ వచ్చేసి 25K to 40K పర్ మంత్ యాజ్ ఏ ఫ్రెషర్గా. అండ్ లాస్ట్ ఆప్షన్ వచ్చేసి అకాడమిక్స్ అండ్ రీసెర్చ్. దీనికి మనం JRF రాస్తాం, బాగుంటుంది ఇది. JRF రాస్తాం, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్.
వస్తే మాత్రం జూనియర్ అసోసియేట్ కింద పెడతారు మనకి పొజిషన్. తర్వాత ఎస్ఆర్ఎఫ్కి పోస్ట్ చేంజ్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఇంక ఇవన్నీ అవ్వలేదు అంటే ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికి స్టైఫండ్ ఉంటుంది పర్ మంత్ 34K. మనం దాంట్లో రీసెర్చ్ చేస్తాం, చాలా ప్రాజెక్ట్స్ చేస్తాము. సో ఇంకా మనం చేసే బాగా బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటంటే ఓన్లీ హాస్పిటల్ జాబ్స్ వస్తాయి అనుకోవడం, మనం ఏ సర్టిఫికేషన్సే చెయ్యకపోవడం. థర్డ్ వన్ మోస్ట్, అసలు ఎర్లీగా మనం అసలు జాబ్స్ ఏం అప్లై చేయం దేంట్లో కూడా. అది మిస్టేక్స్ అవన్నీ. ఇంకా నేను ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక 7 ఆప్షన్స్ వరకు చెప్పినట్టున్నాను. మీరు ఇప్పుడు ఇంకా 3 months ఉంది, లేదంటే గ్రాడ్యుయేషన్ అయిపోయింది అంటే ఒక 6 months వరకు ఉంటుంది ఒక కోర్సు. మీరు ఈ 7 జాబ్స్లో ఏదన్నా ఒక ఫీల్డ్ ఎంచుకొని సర్టిఫికేషన్స్ చేసి మంచిగా అండ్ ఎలా అంటే లింక్డ్ఇన్, నౌకరీ ఇంకా ఉన్నాయి మనకి. మోస్ట్ ప్రాబ్లీ నేనైతే సజెస్ట్ చేసేది లింక్డ్ఇన్ త్రూ వెళ్ళండి. మీకు కావాల్సిన ఫీల్డ్ ఎంచుకోండి. దాంట్లో జాబ్ సెర్చ్ చేసి పీపుల్ సెర్చ్ చేస్తే వస్తాయి, మీకు చాలామంది కనిపిస్తారు. దాంట్లో మీరు పీపుల్తో కనెక్ట్ అవ్వండి, కమ్యూనికేషన్ పెంచుకోండి. మనం చాలా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తాం దీంట్లోనే. ఫ్లాస్ ఉంటాయి మనవి కూడా, కానీ అవి తెలుసుకొని సో లింక్డ్ఇన్లో అప్రోచ్ అయ్యి సర్టిఫికేషన్స్ నీట్గా చేసి జాబ్ అప్లికెంట్స్ ఎర్లీగా అప్లై చేయండి. ఓకే, లింక్డ్ఇన్లో మాత్రం బాగా కనెక్ట్ అవ్వండి. రోజుకు నా టిప్ ఏమిస్తానంటే, లింక్డ్ఇన్లో మీరు ఒక ఫీల్డ్ అని ఫిక్స్ అయిపోతారు కదా. నేను ఇన్ని జాబ్స్ చెప్పాను, ఓకే, మీకు ఇష్టమైన జాబ్ తీసుకొని ఒక ఫీల్డ్ ఎంచుకున్న తర్వాత సర్టిఫికేషన్స్ చేస్తారు. ఓకే, సర్టిఫికేషన్స్ చేసేటప్పుడే లింక్డ్ఇన్లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని పీపుల్ని సెర్చ్ చేసి కనెక్ట్ అవ్వండి. చాలా అంటే చాలా, రోజుకి ఒక 30 members వరకు మీరు కనెక్ట్ పెట్టండి. వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు మెసేజ్ పెట్టండి. సో హాయ్, నేను ఈ ఫీల్డ్లోకి రావాలనుకుంటున్నాను. సో ఏదైనా ఫర్దర్ ఆప్షన్స్ ఉన్నాయా? మనకి తీసుకున్న దాంట్లో ప్రతి దాంట్లో సిఆర్సి ఉన్నాక ఇప్పుడు హాస్పిటల్స్ ఉంటాయి. ఏ హాస్పిటల్స్కి ఎలా వెళ్ళాలి, ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి, జాబ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి, అవన్నీ తెలుసుకోండి. ఓకేనా? సరే మరి, మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయింది అంటే షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. అంటే ఇప్పటివరకు ఒక క్లారిటీ లేకుండా సో మెనీ కన్ఫ్యూజన్స్. నేను ఇలా అంటే నాకు హాస్పిటల్ డ్యూటీ అంటే ఇష్టం ఉండదు. సో అందుకని నేను చాలా రీసెర్చ్ చేసి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో నాకు తెలిసి మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సరే మరి, నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్.